హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను. ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం విటమిన్ సి కావాలి, విటమిన్ సి రిచ్గా ఉండే ఫుడ్ తినమంటున్నారు కదా. ఉసిరిలో చాలా ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. మామూలుగా ఉసిరి పులిహోర చూసే ఉంటారు కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ రైస్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ నువ్వులు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, ఉసిరికాయలు 2 తీసుకున్నాను. వాటన్నిటిని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు వేసేసుకోవడమే. దీంట్లో వేరుశనగ పప్పు, ముందు వేరుశనగపప్పు వేస్తే ఆవాలు అవి మాడకుండా ఉంటాయన్నమాట. పచ్చిశనగపప్పు, మామూలుగా మనం పులిహోరలాగా చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేస్తే టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం మినపప్పు, ఇంకా జీడిపప్పు అన్నీ యాడ్ చేశాను. ఆ తర్వాత ఆవాలు, కరివేపాకు. మనం ఆల్రెడీ ఎండుమిర్చి పేస్ట్లో వేసాం కాబట్టి మళ్ళీ పచ్చిమిర్చి వేసుకోవాల్సిన అవసరం లేదు. కారం అదే సరిపోతుంది. ఆ తర్వాత ఇంగు కొంచెం, ఇప్పుడు ఇది వేగిన తర్వాత, తాలింపు వేగిన తర్వాత ఉసిరికాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, నువ్వులు వేసి దాన్ని వేసేసేయాలి. వేసి ఒకసారి వేయించేసిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కొంచెం రసం పౌడర్ యాడ్ చేసుకుంటాం. మీకు రసం పౌడర్ ఇంట్లో చేసుకుందైతే బాగుంటుంది, లేదు బయటది వాడేదైతే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకా రైస్ కలిపేస్తున్నాను. రైస్ వచ్చి ఇది మిగిలిపోయిన రైస్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, లంచ్ బాక్సెస్కి అన్నిటికీ బాగుంటుంది. కాకపోతే నైట్ తినొద్దు ఈ రైస్, ఎందుకంటే ఉసిరిలో ఎక్కువ సి విటమిన్ ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంది. నేను ఈ ఉసిరి యూజెస్ అన్నీ నైట్ టైం ఉసిరి ఎందుకు తినొద్దు అంటారు అవన్నీ ఉసిరికాయ రసంలో సి విటమిన్ రసం అని చేశాను, దాంట్లో చెప్పున్నాను. లాస్ట్లో ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రైస్ అయితే ఒకసారి ట్రై చేయండి. సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, డిఫరెంట్గా ఉన్నట్టు ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్, బీ బిజీ, బీ హ్యాపీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్. బాయ్.